తెలంగాణ అప్పులపై అసెంబ్లీలో హాట్గా చర్చ జరిగింది. ప్రభుత్వం కన్వీనియంట్గా అప్పుల వివరాలను శ్వేతపత్రంలో ప్రస్తావించిందని ఆరోపించారు అక్బరుద్దీన్. ఆర్బీఐ కాగ్ బడ్జెట్ లెక్కలను అనుకూలంగా ప్రస్తావించారన్నారు. అయితే అప్పులు చేయకూడదన్నది తమ ఉద్దేశం కాదని, ఎందుకోసం చేస్తామన్నదే ముఖ్యమన్నారు శ్రీధర్ బాబు. In your white paper, very conveniently, you are using RBI, you are using CAG, you are using Telangana budget in brief. So I want to know, and in fact I would say that we all would like to know, shall we follow RBI, shall we follow CAG, or shall we follow Telangana budget in brief? What does the Constitution say? What does the rule position say? The state budget, we need to follow, we need to discuss on this. And CAG is the authority which audits. Yes, report dete ho. तो हम ये देखते हैं. तो now if you have to see your white paper, Honorable CM साहब, इसमें हम RBI भी ले रहे, CAG भी ले रहे, स्टेट बजट भी ले रहे, wherever it is convenient for us, we are taking it. సార్, ఇక్కడ ఈరోజు వైట్ పేపర్ పెట్టడానికి కారణము స్టేట్ ఏదో డెఫిసిట్గా పోతుందని, స్టేట్ రేపొద్దున రాబోయే కాలంలో ఏం చేయలేని పరిస్థితిలో ఉందని, ఈరోజు స్టేట్ ఫినాన్సెస్ బాగాలేవని అని ఫోకస్ మొత్తం గ్లోబల్ లెవెల్లో చేయడానికి కాదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ అధ్యక్ష, సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ 10 years ఆఫ్ దేర్ రూల్. సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్. అప్పులు ఏంది సార్? అప్పులు చేయండి ఏ రాష్ట్రం ముందుకు పోలేదు. అప్పులు సరైన విధానంలో ఖర్చు పెట్టినరో లేదో చెప్పటానికే ఈ రాష్ట్ర జనాభాకి, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పటానికి ఉన్నాం.